అంటే తనకున్నదంతా విడిచిపెట్టినాడు, ఖాళీగా చేసుకున్నాడు, రిక్తుడిగా చేసుకున్నాడు. ఈ భూమి మీద ఉన్న ధనవంతులు పేదలకి ఆస్తి పంచుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళి ఒక గుడిసెలు నివసించి ఉన్న ఆస్తి అంత ఇస్తారా చెప్పండి? వాళ్ళకున్న దాంట్లో కొంత భాగాన్ని షేర్ ఇస్తారు, కొంత భాగాన్ని మాత్రమే దానం చేస్తారు, కొంత వాటా మాత్రమే దానం చేస్తారు. కానీ ఈయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఖాళీగా చేసుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకుంటూ వచ్చినాడు. ఎంత రిక్తునిగా చేసుకున్నాడంటే ఆయన భూమి మీద జన్మించడానికి ఒక స్థలం లేకపోయింది. సత్రంలో ఆయనకు స్థలం లేకపోయాను, సత్రంలో ఆయనకు స్థలము లేకపోయినని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఎవరైనా అంటే సమస్తాన్ని నిర్వహించేవాడు, సమస్తానికి వారసుడు అని చూసాం కదా, ఈ వారసునికే స్థలం లేదు. ఎంతగా దీనుడిగా తగ్గించుకున్నాడో, రిక్తుడిగా చేసుకున్నాడో చూడండి. సమస్తానికి వారసునికి సత్రంలో స్థలం లేదు, పశువుల పాకలు ఆయన పుట్టినాడు. చూడండి, మనలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఒక్కలమైన పశువుల పాకలు పుట్టామా చెప్పండి? ఆయన ఎంత దీనుడిగా చేసుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంతగా